సార్ 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 ఏం సార్ వణుకుతున్నారు? మీరు హీరో. దయం ముందు హీరోయిన్ బ్రో. తాయితీ కట్టించుకుంటారా? భయానికి తాయితీ ఉంది కానీ నిజమైన దయ్యానికి తాయితీ లేదు సార్. నాకైతే ఓకే కానీ పాపం కావ్య ఎట్లారా? సార్ ఇక్కడ దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ దట్టమైన అడవుల్లో స్వామీజీ ఉన్నాడు. ఎలాంటి శుద్రశక్తులైనా సరే ఎట్టే పొగొట్టేస్తారు సార్. మీరేం భయపడకండి, నేను తీసుకెళ్తాను దగ్గరికి. అయిపోయి అది అనలేదా? హే ఏంటి అలా ఉన్నారు? చలి జ్వరమా? హే మను, నువ్వు చంద్ర బాగా కలిసిపోయినట్టున్నారు. నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. నేను తెలుసు నీకు. పార్టీ జరిగింది కదా? అవును మేడం, రాత్రి పార్టీ ఫుల్గా ఒళ్ళు ఓనం అయిపోయింది. ఈరోజు నేను రానా? వద్దు. ఎందుకు వద్దు? కావ్య నేను చెప్పేది విను. నువ్వు అర్జెంట్గా ఫ్రెష్ అయ్యరా, మనం వెళ్దాం. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్. 5 minutes. ఓం కాళికాయ నమః. ఓం శ్రీ మహాకాళికాయ నమః. ఓం క్లీం క్లీం వరహాకాళికా పరమేశ్వరి శ్రీ మహాకళ్యాణి విద్యే శ్మశాన వాసిని ఈమహే కల్లో కచాదయా. నమస్కారం స్వామీజీ. చెప్పండి, ఏమిటి మీ సమస్యలు? స్వామి, మా కావ్యకి ఆత్మ ఆవగించింది, మీరే కాపాడాలి స్వామి. బాలిక కూర్చో. కూర్చో. భీం సకలం భీం దికుచ్చావత్తు సర్వదా మమ. నువ్వు నన్నేమి చేయలేవు. నువ్వు ఎవరికి కనిపించకుండా పోయినా నీ ఆత్మరూపాన్నే చూపించానంటే ఆలోచించు. ఏమైనా చేయగలనని. నిన్ను బంధించడం నాకు క్షణాల్లో పని. అలా బంధించానంటే నీ ఆత్మ నా బందికాల నుంచి వదిలించుకోవడం అసాధ్యం. నీ మంచి కోరి చెప్తున్నా. నీ ఆత్మ శాంతి కోసం నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను. అసలు నీ కథేంటి? నా కథేంటంటే స్వామి, సారీ మను, నువ్వు ఉండమన్న ప్లేస్లో ఉండకుండా వచ్చేసాను అనవసరంగా. నేనే సారీ చెప్పాలి, లేట్గా వచ్చినా. పద ఇక్కడి నుంచి వెళ్దాం ఫస్ట్. హలో రాజా. హలో సార్. గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన షార్ట్ ఫిల్మ్ అన్నిట్లో ఒక్కటైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. ట్రై చేస్తాను సార్. నువ్వు ఆ డేటా రిక్వైర్ చేయి. ఓకే. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో మనకు కావాల్సిన చాలా ఉన్నాయి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. ఓకే రాజు, ఓకే రాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముగ్ధా ముగ్ధా ఆ, నిద్రపోయావా? లేదు మనం మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. మన ఫ్యూచర్ గురించి అంతలా ఆలోచించాలా? ఆలోచించాలి, ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ తప్పకుండా ఆలోచించాలి మనం. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఐ నో మను, బట్ లైఫ్ సెక్యూరిటీ గురించి కాదు నేను చెప్పేది. అర్థమయ్యేలా చెప్పు. నీకు కార్లు బంగ్లాలు ఏమైనా కావాలా? ఆగు, నాకు డైరెక్ట్గా సక్సెస్ దగ్గరలో ఉంది. ముందు నువ్వు కమర్షియల్గా ఆలోచించడం మానే. సడన్గా నేను వస్తే పోషించగలిగితే చాలు. ప్రేమించిన వ్యక్తిని ప్రాణంలా చూసుకుంటాను. నీకు ఇప్పుడే కావాలని చెప్పు, పెళ్లి చేసుకుంటాను. దానికి ఇంకా టైం ఉంది. ముందు నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయి. ఓకే డార్లింగ్. హలో ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకు వచ్చా. త్వరగా రా. హలో హలో. మీ అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడ ఉన్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండానే కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? మీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. అవును, క్లైమాక్స్ సీన్. వావ్, అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ రోజుతో. ఈ షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ రోజు, కానీ బిఫోర్ షార్ట్ ఫిల్మ్కి 2 days బ్యాలెన్స్ ఉంది. ఎందుకలా? నాకు అర్థం కాలేదే. బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి చేసి త్వరగా ముగించేసే బాబు. అదే పనిలో ఉన్నా. వెళ్దాం పదం.